అమెరికా టూర్ ముగియడంతో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ముందుగా టీటీడీ చైర్మన్ నియామకంపై కసరత్తు చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అంశంపైన కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 7 రోజుల పర్యటనలో ఏపీకి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుని వచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావడంతోనే నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికా వెళ్లడానికి ముందే టీటీడీ బోర్డు చైర్మన్ తో పాటు ఇంకొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీటీడీ బోర్డు పదవీకాలం ముగియడంతో చైర్మన్ సహా సభ్యులను నియమించాల్సింది. దీంతో టీటీడీ చైర్మన్ పదవికి భారీగా పోటీ ఏర్పడింది. ఎంపీలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు వంటి వారు అధిష్టానం ముందు రిక్వెస్ట్ పెట్టారు. అమెరికా పర్యటనకు వెళ్లక ముందు ఎంపీ మురళీమోహన్ పేరు దాదాపు ఖరారైపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ప్రస్తుతం అధిష్టానం మురళీమోహన్ పేరే ఖరారు చేస్తుందా లేక వేరే వారికి ఛాన్స్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. నోటి నుంచి కానీ వెంకటేశ్వర స్వామి గారి నోటి నుంచి కానీ రాలేదు. వస్తే చాలా నాకంటే అదృష్టవంతుడు ఉండాలనుకుంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ. జీవితంలో ఒక్కసారైనా ఆ పోస్టు చేయాలి అనే కోరిక మాత్రం నాకుంది. ఇక వెంకటేశ్వర స్వామి అయ్యాక చంద్రబాబు నాయుడు గారిని అయితే కోరారా సార్? అడిగాను. నేను అడగవలసిన బాధ్యతగా నేను అడిగాను. మరి ఆయనకి చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా, అన్ని ఆలోచించుకొని డిసైడ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు తెలుసు, అన్ని సంగతులు తెలుసు. నాకు భగవంతుడు సేవ చేయాలని చెప్పి నాకు కోరిక ఉంది. అది ఆయన భగవంతుడు ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఆయనకు వదిలేసే నేను అడగలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించి భంగపడిన నేతలకు ఈ పదవి దక్కొచ్చనే ప్రచారం ఉంది. శ్యాంసుందర్ శివాజీ, బండారు సత్యనారాయణమూర్తి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని చంద్రబాబు నిర్ణయం తీసుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కూడా నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 20 సూత్రాల పథకం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, శాప్ చైర్మన్ పదవుల పదవీకాలం ముగిసింది. ఈ పోస్టుల్లో ఇప్పటివరకు సాయిబాబా, కంభంపాటి రామ్మోహన్, పిఆర్ మోహన్ కొనసాగారు. వారికే ఆ పదవులు కట్టబెడతారా లేక వేరే వారికి ఆ బాధ్యతలు అప్పజెబుతారా అన్నది తేలాల్సింది. పలు పోస్టులకు సంబంధించి చాలా మంది నేతలు రేసులో ఉన్నా వీరిలో కొందరికి నామినేటెడ్ పదవులకు సంబంధించిన హామీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి నేతలు కూడా నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేతలకు చాలా కాలంగా ఎలాంటి పదవులు దక్కలేదు. కింది స్థాయిలో కొందరికి పదవులు దక్కినా అవి పక్క పార్టీ నేతలకే ఎక్కువగా వెళ్లిపోయాయనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశం కల్పించాలనే భావన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం పక్కన పెడితే చంద్రబాబు ముందున్న అతిపెద్ద టాస్క్ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు. అమెరికా పర్యటన నుంచి వచ్చాక ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని కూడా ఓ కొలిక్కి తీసుకురావాల్సింది.